Hi kids! Welcome to Jayakumar Digital Maths Classes. గత ఎపిసోడ్లో ఫ్రాక్షన్ అంటే హోల్లో ఒక భాగమని నేర్చుకున్నాం. ఈరోజు మనం ఫ్రాక్షన్లోని రెండు ముఖ్యమైన భాగాలు అయిన న్యూమరేటర్ మరియు డినామినేటర్ గురించి సులభంగా నేర్చుకుందాం. ఈ పాఠం పూర్తయ్యాక ఏ ఫ్రాక్షన్ చూసినా పై సంఖ్య ఏది, కింది సంఖ్య ఏది అనేది మీరు వెంటనే చెప్పగలుగుతారు. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. కిడ్స్, ఇప్పుడు 3/5 అనే ఫ్రాక్షన్ను చూడండి. ఈ ఫ్రాక్షన్లో రెండు సంఖ్యలు ఉన్నాయి. పై ఉన్న సంఖ్య 3, కింద ఉన్న సంఖ్య 5. ఈ పై సంఖ్యను న్యూమరేటర్ అంటారు, కింద ఉన్న సంఖ్యను డినామినేటర్ అంటారు. ఇక్కడ ఉన్న పిజ్జాను మొత్తం 5 సమాన భాగాలుగా కట్ చేశాం. అందులో 3 భాగాలను తీసుకున్నాం. అందుకే ఈ ఫ్రాక్షన్ 3/5 అయ్యింది. తర్వాతి స్లైడ్లో న్యూమరేటర్ గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. కిడ్స్, ఇప్పుడు న్యూమరేటర్ గురించి తెలుసుకుందాం. ఫ్రాక్షన్లో పై ఉండే సంఖ్యను న్యూమరేటర్ అంటారు. న్యూమరేటర్ అంటే మొత్తం సమాన భాగాల్లో మనం ఎన్ని భాగాలు తీసుకున్నామో చెబుతుంది. ఈ చిత్రంలో పిజ్జాను 5 సమాన భాగాలుగా కట్ చేశారు. అందులో 3 భాగాలను తీసుకున్నాం. అందుకే ఫ్రాక్షన్ 3/5 అయ్యింది. ఇక్కడ పై ఉన్న 3 అనేది న్యూమరేటర్. గుర్తుంచుకోవడానికి ఒక చిన్న ట్రిక్. న్యూమరేటర్ ఈక్వల్స్ పార్ట్స్ టేకన్, తీసుకున్న భాగాలు. అంటే మనం తీసుకున్న భాగాల సంఖ్యను చెప్పేది న్యూమరేటర్. చాలా సులభం కదా. ఇప్పుడు తర్వాతి స్లైడ్లో చాక్లెట్ ఎగ్జాంపుల్ ద్వారా న్యూమరేటర్ మరియు డెనామినేటర్ రెండింటినీ మరోసారి అర్థం చేసుకుందాం. కిడ్స్, ఇప్పుడు డినామినేటర్ గురించి తెలుసుకుందాం. ఫ్రాక్షన్లో కింద ఉండే సంఖ్యను డినామినేటర్ అంటారు. డినామినేటర్ మనకు మొత్తం వస్తువును ఎన్ని సమాన భాగాలుగా విభజించామో చెబుతుంది. ఈ చిత్రంలో ఉన్న పిజ్జాను చూడండి. ఈ పిజ్జాను 5 సమాన భాగాలుగా కట్ చేశారు. అందుకే ఫ్రాక్షన్లో కింద ఉన్న సంఖ్య 5, అంటే 5 అనేది డినామినేటర్. ఒక విషయం గుర్తుంచుకోండి. డినామినేటర్ ఈక్వల్స్ టోటల్ ఈక్వల్ పార్ట్స్, అంటే మొత్తం ఎన్ని సమాన భాగాలు ఉన్నాయో చెప్పేది డినామినేటర్. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న. మొత్తం 8 సమాన భాగాలుగా ఒక చాక్లెట్ను కట్ చేస్తే డినామినేటర్ ఎంత అవుతుంది? అవును, 8. ఎక్సలెంట్ కిడ్స్. కిడ్స్, ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ద్వారా న్యూమరేటర్ మరియు డినామినేటర్ని అర్థం చేసుకుందాం. ఈ చిత్రంలో ఒక చాక్లెట్ ఉంది. ఈ చాక్లెట్ని 8 సమాన భాగాలుగా విభజించాం. అంటే మొత్తం 8 పీసెస్ ఉన్నాయి. కాబట్టి డినామినేటర్ ఈక్వలే 8. ఇప్పుడు వాటిలో 3 పీసెస్ తీసుకున్నామని అనుకుందాం. అంటే మనం తీసుకున్న భాగాలు 3. కాబట్టి న్యూమరేటర్ ఈక్వలే 3. అందువల్ల ఈ ఫ్రాక్షన్ 3/5. గుర్తుంచుకోండి, డినామినేటర్ అంటే మొత్తం ఎన్ని సమాన భాగాలు ఉన్నాయో చెబుతుంది. న్యూమరేటర్ అంటే వాటిలో మనం ఎన్ని భాగాలు తీసుకున్నామో చెబుతుంది. చాలా సులభం కదా. ఇప్పుడు ఒక చిన్న ప్రాక్టీస్ క్వశ్చన్ ద్వారా మీకు ఎంత బాగా అర్థమైందో చూద్దాం. కిడ్స్, ఇప్పుడు మీ వంతు. ఈ ఫ్రాక్షన్ని చూడండి. 4/7. ఈ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ ఏది? A7, B4, C బోత్. సరైన ఆన్సర్ ఏదో 5 సెకండ్లు ఆలోచించండి. 5, 4, 3, 3, 2, 1. మీరు ఆన్సర్ చెప్పారా? అయితే ఇప్పుడు సరైన సమాధానం చూద్దాం. సరైన సమాధానం B4. ఎందుకంటే పై ఉన్న సంఖ్యని న్యూమరేటర్ అంటారు, కింద ఉన్న సంఖ్యని డినామినేటర్ అంటారు. అందువల్ల 4 అనేది న్యూమరేటర్, 7 అనేది డినామినేటర్. ఎక్సలెంట్ కిడ్స్. మీ ఆన్సర్ కూడా B అయితే మీకు ఒక స్టార్. ఇలాంటి ఫన్ మ్యాథ్స్ క్వశ్చన్స్ కోసం జయకుమార్ డిజిటల్ మ్యాథ్స్ క్లాసెస్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ తర్వాతి వీడియోలో కలుద్దాం.